మన యూట్యూబ్ ఛానల్‌లో వచ్చే అప్డేట్స్ అన్నీ అందరూ ఫాలో అవుతున్నారు కదా! సో, ఇప్పుడైతే నేను టిఫా స్కానింగ్ యొక్క రిపోర్ట్స్ అనేది చూపించబోతున్నాను. అండ్ టిఫా స్కానింగ్‌కి ఎంత అవుతుందనేది కూడా. సో, మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓకేనా? హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నా ప్రెగ్నెన్సీ వ్లాగ్ అయితే నేను చేస్తున్నాను కదా! ఇప్పుడు నాకు సిక్స్త్ మంత్ అనమాట. సో, సిక్స్త్ మంత్‌లో టిఫా స్కానింగ్ ఉంటుంది కదా! దానికైతే నేను వెళ్తున్నాను. అండ్ ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మనం ఎండాకాలంలో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం ఆ ఎండలోనే మన హాస్పిటల్‌కి వెళ్ళాల్సి ఉంటుంది కదా! చెకింగ్ కోసం. సో, అలాగని మేమైతే హాస్పిటల్‌కి వెళ్తున్నాము. అండ్ ఇంకా హాస్పిటల్‌కి వచ్చేసామన్నమాట, స్కానింగ్ సెంటర్‌కి. సో, మేమైతే నేమ్ రాసుకొని వెయిట్ చేస్తున్నాము. సో, ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని నా కొడుకుతో నేనైతే ఇలా షార్ట్‌గా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో, స్కానింగ్‌కి ఎంత అవుతుంది అని అనుకుంటున్నారైతే, నా స్కానింగ్‌కి అయితే ఇప్పుడైతే 1800 ఉందన్నమాట. సో, 1800 అయింది. సో, నా బాబు అప్పుడైతే 1200 ఏమో తీసుకున్నారు. అండ్ ఇప్పుడైతే పెరిగాయి. ఇంకా నేనైతే ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నానన్నమాట. సో, నా నెంబర్ వచ్చేంత వరకు, నా నేమ్ వచ్చేంత వరకు ఇంకా వెనక నుంచి ఆంటీ అయితే చూస్తూ ఉన్నారు నేను వీడియో తీసుకుంటున్నానని చెప్పేసి. ఇంకా నన్నైతే లోపలికి పిలిచారనమాట స్కానింగ్ కోసం. ఇంకా స్కాన్ కోసం నేనైతే లోపలికి వెళ్ళాను. స్కాన్ తీసుకున్న తర్వాతకి రిపోర్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో, రిపోర్ట్స్ అయితే తీసుకున్నాను. అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, టిఫా స్కానింగ్ అని చెప్పేసి. అండ్ అక్కడ మన బేబీ ఒకటి అయితే మొత్తం ఉంటాయన్నమాట. సో, బ్రీచ్ ప్రజెంటేషన్ అయితే ఓకే కనిపించిందని, ఫెటల్ మూమెంట్స్ అండ్ కార్డియాక్ యాక్టివిటీ ఆర్ నార్మల్, హార్ట్ బీట్ వచ్చేసి 157 బీట్స్ అని ఉంది. నాకు ఉమ్మనీరు వచ్చేసి 11 సెంటీమీటర్స్ ఉంది. నా బాబు అప్పుడైతే 9 సెంటీమీటర్సే ఉందన్నమాట. అండ్ ఇంకా ప్లజెంటా వచ్చేసి ఫండల్ బాడీ యాంటీరియర్ అప్పర్ అండ్ మిడ్ సెగ్మెంట్స్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ అని ఉంది. అండ్ ఇంకా ట్రిపుల్ వెజ్లు అని ఉందన్నమాట. సో, ఇలా మనకి కనిపిస్తుంది. ఫెటల్ బయోమెట్రీ కూడా మనకు అక్కడ ఏంటి అనేది మొత్తం ఉంటుందన్నమాట. సో, బేబీ వెయిట్ వచ్చేసి 334 గ్రామ్స్ అయితే ఉంది. సో, నా బాబు అప్పుడు నా బాబు వెయిట్ ఎక్కువగా ఉన్నాడు అండ్ ఉమ్మనీరు తక్కువగా ఉంది. ఇప్పుడైతే ఆపోజిట్గా ఉందన్నమాట. సో, ఇంకా బ్రెయిన్కి సంబంధించింది కూడా మనకు అక్కడ అన్నీ నార్మల్గా కనిపించాయని చూపించారు. అండ్ స్పైన్ కూడా. సో, అన్నీ అపియర్ నార్మల్ అని ఉంది. అండ్ చెస్ట్ దగ్గర సో మనకి 4 చాంబర్ వ్యూ ఆఫ్ హార్ట్ అపియర్ నార్మల్ ఉంది కదా! సో, ఇది ఎవరికైనా అలాగే ఉంటుంది. మనం దానికి హార్ట్ బీట్ చూసుకోవాలనుకుంటే దానికి కాస్ట్ అయితే ఎక్కువ అవుతుందన్నమాట. సో, బేబీ డౌట్ ఉంటే మనం చేయించుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. అండ్ ఇంకా గ్యాస్ట్రో వాటికి సంబంధించుకున్న స్టమక్ బబుల్ నోటెడ్. సో, అన్నీ నార్మల్గా కనిపించాయని మనకు అక్కడ రిపోర్ట్ అయితే వచ్చింది. సో, ఇంకా ఫేస్కి సంబంధించింది ఫెటల్ ఫేస్. సో, బోత్ ఆర్బిట్స్, నోస్ అండ్ మౌత్ అపియర్డ్ నార్మల్ అని ఉందన్నమాట. సో, నో ప్రాబ్లమ్. సో, అన్నీ నార్మల్గానే ఉన్నాయన్నమాట. నాకైతే టిఫా స్కానింగ్లో ఏ ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇంకా టిఫా స్కానింగ్ వచ్చేసి 1800 అయింది నాకు. నా బాబు అప్పుడైతే 1200 తీసుకున్నారు. సో, ఇప్పుడైతే పెరిగాయి అనమాట. ఇంకా స్కాన్ ఇలా ఉంటుందన్నమాట. సో, దీనికైతే నాకు క్లారిటీగా కనిపించలేదు. నా బాబు అప్పుడైతే క్లారిటీగా ఉన్నాయి స్కానింగ్ రిపోర్ట్స్ అని చెప్పేసి. సో, ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా.